పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం తేతలి వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్ కాలువలోకి దూసుకు వెళ్లింది. విశాఖ నుంచి 40 మంది ప్రయాణికులతో బస్సు గుంటూరు వెళ్తోంది. అందరూ నిద్రలో ఉండగా తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో అత్తిలి వద్ద బస్సు అదుపు తప్పి కాలువలోకి దూసుకు వెళ్లి బోల్తా పడింది. డ్రైవర్ వెంటనే చుట్టుపక్కల ఉన్నవారిని అప్రమత్తం చేశారు. తేతలి గ్రామ సర్పంచ్ నాగేశ్వరరావు గ్రామస్తులతో కలిసి ప్రయాణికుల్ని రక్షించారు. వీరికి విద్యుత్ పనులు చేస్తున్న సిబ్బంది తమ పరికరాలతో ప్రయాణికుల్ని రక్షించేందుకు సహకరించారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని బాధితులు అంటున్నారు. ప్రమాదం జరిగినా బస్సు యాజమాన్యాన్ని తప్పుపడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం తేతలి వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కాలువలోకి దూసుకు వెళ్లింది. విశాఖ నుంచి 40 మంది ప్రయాణికులతో బస్సు గుంటూరు వెళ్తోంది. అందరూ నిద్రలో ఉండగా తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో అత్తిలి వద్ద బస్సు అదుపు తప్పి కాలువలోకి దూసుకు వెళ్లి బోల్తా పడింది. డ్రైవర్ వెంటనే చుట్టుపక్కల ఉన్నవారిని అప్రమత్తం చేశారు. తేతలి గ్రామ సర్పంచ్ నాగేశ్వరరావు గ్రామస్తులతో కలిసి ప్రయాణికుల్ని రక్షించారు. వీరికి విద్యుత్ పనులు చేస్తున్న సిబ్బంది తమ పరికరాలతో ప్రయాణికుల్ని రక్షించేందుకు సహకరించారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని బాధితులు అంటున్నారు. ప్రమాదం జరిగిన బస్ యాజమాన్యాన్ని తప్పుపడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం తేతలి వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కాలువలోకి దూసుకెళ్లింది. విశాఖ నుంచి 40 మంది ప్రయాణికులతో బస్సు గుంటూరు వెళ్తోంది. అందరూ నిద్రలో ఉండగా తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో అత్తిలి వద్ద బస్సు అదుపు తప్పి కాలువలోకి దూసుకు వెళ్లి బోల్తా పడింది. డ్రైవర్ వెంటనే చుట్టుపక్కల ఉన్నవారిని అప్రమత్తం చేశారు. తేతలి గ్రామ సర్పంచ్ నాగేశ్వరరావు గ్రామస్తులతో కలిసి ప్రయాణికులను రక్షించారు. వీరికి విద్యుత్ పనులు చేస్తున్న సిబ్బంది తమ పరికరాలతో ప్రయాణికుల్ని రక్షించేందుకు సహకరించారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని బాధితులు అంటున్నారు. ప్రమాదం జరిగిన బస్సు యాజమాన్యాన్ని తప్పుపడుతున్నారు.